హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. తమ్ముడు తమ్ముడు ఓ మర్చిపోయాను, ఈరోజు మా తమ్ముడు లీవ్ తీసుకున్నాడు. అయినా సరే మీకోసం గరం గరం వార్తలు తీసుకొచ్చాను, చూద్దామా? జంజీ జనరేషన్ మజాక. చాట్ జీపీటీలో చెప్పులు ఎక్కడున్నాయో తెలుసుకున్న యువకుడు. మొగుళ్ళంటే అసలే లెక్కలేదు, ఈజీగా లేపేస్తున్న పెళ్ళాలు. గిరిజనుల బాధ తీర్చిన కలెక్టర్ సాబ్, ఊరికి పేరు పెట్టి సత్కరించిన గ్రామస్తులు. ఇద్దరు ఆడోళ్ళ మధ్య రాజుకున్న మంట, బెంచ్లెక్కి ఇద్దరు మరి తన్నుకున్నారంట. భూమి మీద నూకలు రాసుంటే ఎంత రిస్కైనా ఎస్కేపే. సినిమా రీల్స్ కాదు, యూట్యూబ్ రీల్స్ కోసం కొట్టుకున్న మహిళలు. కొంతమంది అధికారులు జీతం కోసం కాకుండా ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా పనిచేస్తారు. వారు చేసే పనులే వారికి మంచి పేరును తీసుకొస్తాయి. మరి ఇక్కడ ఒక కలెక్టర్ చేసిన పనేంటో, దానికి గిరిజనులు ఇచ్చిన గౌరవం తెలుసుకుందాం పదండి. సర్కారీ నౌకరీలు చేసేటోళ్ళు అందరూ ఒక్క తీరున ఉండరులా. కొంతమంది జీతం కోసం నౌకరీలు చేస్తే ఇంకొంతమందిగా జీతాలు సాలన్నట్టు పైసల కోసం జనాలు పీక తినేటోళ్ళు సుతంగా ఉండనే ఉంటారు. గసంటోళ్ళు ఎట్లా పీక తింటారో మనం గప్పుడప్పుడు వింటనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ కలెక్టర్ సార్ చూస్తే మాత్రం సర్కారీ నౌకరీలు చేసేటోళ్ళు గిట్లు ఉండాలని అనిపిస్తుంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాల పిప్పల్దరి పంచాయతీ ఇలాకాల దహిగూడ అనే ఊరుందుల్లా. ఇక అక్కడ బతుకుతున్న గిరిజనులకు సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిండ్రు. గీడదాకా మంచిగానే ఉన్నది, కానీ ఆ ఇండ్లు కట్టుకోనికి వాళ్ళకు జాగ మాత్రం లేదు. ఇండ్లు మంజూరైనా కట్టుకోనికి జాగ లేకపోయేసరికి ఆ గిరిజనులందరూ ఒక్క తీరిన తన్నాడిండ్రు. ఇక ఈ ముచ్చట్ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సార్ను కలిసి చెప్పుకొచ్చిండ్రు. మీరే మాకు ఏదో తీరిన సాయం చేయాలని వేడుకున్నారు. ఇక పేదోళ్లకు ఏ కష్టం వచ్చినా ముందరపడేగా సారు సర్కారు భూమి ఎక్కడున్నదా అని జాడదీసిండ్రు. గా ఆదివాసీలు ఇల్లు కట్టుకోనికి గా సర్కారీ భూములలో పట్టాలు గిట్లా పంపిణీ చేసిండ్రు మన కలెక్టర్ సార్. ఇక గక్కడితోనే చేసి చేతులు దులుపుకోలేదులా. గా ఇండ్లకు పోనీకి రోడ్డు గిట్లా వేయించి మంచినీళ్లు కరెంటు గిట్లా పెట్టించిండు మన కలెక్టర్ సారు. ఇక వాళ్ళ బతుకులను మార్చిన కలెక్టర్ సార్ను అక్కడి గిరిజనులందరూ కలిసి మస్తు తారీఫ్ చేస్తుండ్రు. గాళ్ళ సొంతింటికల్లా నిజం చేసిన కలెక్టర్ రాజర్షిషా సార్కు గిరిజనులు నీరాజనం పడుతున్నారు. ఇక కలెక్టర్ సార్ మీద అభిమానంతో దహిగూడ కొలాంగూడానికి రాజర్షిషా గూడ అని పేరు పెట్టి కృతజ్ఞతను చాటుకున్నారు. ఇక మరికొన్ని ఇండ్ల నిర్మాణం సుతంగా పూర్తయ్యేసరికి కలెక్టర్ రాజర్షిషా సార్గా గూడెంల గిట్ల పర్యటించిండ్రు. కొత్తగా కట్టిన ఇండ్ల గృహప్రవేశ వేడుకలను దగ్గరుండి జరిపించిండ్రు. తన పేరుతో ఉన్న రాజర్షిషా గూడ అనే బోర్డును ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిండ్రు. ఇక ఆదివాసీలైతే ఇక కలెక్టర్ సార్కు ఘనంగా స్వాగతం గిట్ల చెప్పి సంబరాలు జరుపుకున్నారు. అటెన్గా గూడెంలా గ్రామ సభ పెట్టి గా గిరిజనుల సమస్యలు ఇంకేమున్నాయని అడిగి తెలుసుకున్నారు. గా ఊరు ఇంకా మంచిగానికి చర్యలు గిట్ల తీసుకుంటా అని మాటిచ్చిండ్రు. పిప్పలగూడ పంచాయతీకి ఇంకో 10 ఇండ్లను కేటాయిస్తున్నామని ప్రకటించి అక్కడ ఉన్న వాళ్ళందరి మనసు కొలగొట్టిండ్రు. ఇక అక్కడ బతుకు తెరువు కోసం మేకలు బర్రెల యూనిట్లు గిట్ల మంజూరు చేయిస్తానని మాటిచ్చిండ్రు. ఆడోళ్లకు కుట్టు మిషన్లను ఫ్రీగా ఇస్తామని, డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తామని సుతంగా మాటిచ్చిండ్రు. ఇక ఊర్లో కరెంటు పోకుండా చూడాలని విద్యుత్ సార్లను ఆదేశించిండ్రు. సెల్ టవర్ కట్టడానికి జాగ చూసి నెట్వర్క్ ఇబ్బందులు రాకుండా చూస్తానని గిరిజనులకు చెప్పిండ్రు. ఆధార్ కార్డులు లేనోళ్లకు వెంటనే ఇయ్యాలని, అక్కడున్న మారుమూల ఊళ్లకు సుతంగా రోడ్డు వేయాలని, అర్హులకు పింఛన్లు ఇయ్యాలని అధికారులను కలెక్టర్ రాజర్షిషా సార్ ఆదేశించిండ్రు. ఇక అక్కడ బతికే గిరిజనుల సంబరానికైతే హద్దు పద్దు లేకుండా పోయిందుల్లా. మా జిందగీలా గిసొంటి కలెక్టర్ సార్ అయితే చూడలేదని చెప్పుకొస్తుండ్రు. కలెక్టర్ రాజర్షిషా సార్ అయితే మాకు దేవుళ్ళ లెక్క వచ్చిందంటున్నారు. ఇన్ని దినాల సొంతిల్లు లేక మస్తు తిప్పలు గిట్లా పడ్డామని, గీ సారు మాకు జాగలిచ్చి ఇండ్లు కట్టించిండ్రని, కరెంటు నీళ్లు రోడ్డు సౌలతులు సుతంగా కల్పించిండ్రని, గీ కలెక్టర్ సార్కు మేమైతే జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తుండ్రు అక్కడి గిరిజనులు. మాకు చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. చిన్న చిన్న
గుడిసెలు ఉన్నట్ల సార్ వచ్చాను ఒకటి చూసిండు అన్నట్టు మీకు ఇంట్లో ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు పడాయి ఇక్కడ మొత్తం ఇక్కడికి నీళ్ళు వస్తాయి అని మాకు చెప్పి వీళ్ళు ఎక్కడ ఇండ్లు కడతారు అంటే మీకు భూములు ఉన్నాయా భూములు లేవా భూములు అడిగిండు జాగాలు లేవా అని మేము ఇక్కడ 17 మంది మేము కలిసి సార్కు సర్పంచ్ మేడంకు చెప్పి సర్పంచ్ మేడం మరి సార్తో కలిసి మాకు ఇది జాగాలు ఇప్పించింది జాగాలు ఇప్పించిన తర్వాత మరి మాకు నీళ్ళు లేకుండా మరి జాగాలు అయిన తర్వాత మేము మరి ఇక్కడ వచ్చినాం నీళ్ళు లేకుండా ఒకటి చెలిమే దావినాం చెలిమే దావి చెలిమేలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి నీళ్ళు ఆడికి పోకుండా మాకు ఇబ్బంది అని మరి ఇక్కడ చెలిమే దావి నీళ్ళు తీసుకుని వస్తుంది మరి ఒకసారి సార్ వచ్చాను సార్ అది చూసినాక మరి ఇక్కడ మీకు నీళ్ళు పడతాయా అంటే నీళ్ళు పడతాయి అని అంటే మరి ఇప్పుడు ఫస్ట్ మాకు మిషన్ బాగా నీళ్ళు ఇచ్చాను నీళ్ళు వచ్చినాయి మరి నీళ్ళు వచ్చిన తర్వాత మరి బోర్ వేసాడు బోర్ వేసినాక ఇప్పుడు అవి నీళ్ళు అవే ఇప్పుడు కొన్ని ఇప్పుడు నీళ్ళు అవి మిషన్ బాగా నీళ్ళు మరి బోర్ నీళ్ళు ఇప్పుడు తాగుతున్నాం అవి వాడుతున్నాం అంత మాకు ఇప్పుడు మించి అయిపోయింది మాకు ఒకటి ఏమంటే ఇప్పుడు దీనికే వీరానికి ఇప్పుడు మాకు ఒక రోళ్ళు సీసీ రోళ్ళు కరెంటు మాకు ఒక కొద్దిగా ఇవి సహకారం చేస్తే మాకు మంచిగా అవుతాయి. మరి గీసొంటి కలెక్టర్ సార్కు మనందరం సుతంగా ఓసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాముల్లా. ఇవాళ రేపు రీల్స్ పిచ్చి బాగా ముదురుతుంది. ఇద్దరు మహిళలు రీల్స్ పిచ్చితో ఎలా కొట్టుకున్నారో మీరే చూడండి. ఏమండే ఈ వీడియో చూస్తున్నారా? ఈ ఇద్దరు ఆడవాళ్ళు జంపు అడుగు రోడ్ల మీద ఎందుకు కొట్టుకున్నారో తెలుసండి? గతంలో ఆడవాళ్ళు పొట్టు చీరల కోసం లేదంటే నీలి బిందులు కాడ కొట్టుకుంటాం చూసాం కానండి, మన బెంగళూరులోని ప్రముఖ కర్బన్ పార్క్ లో వీళ్ళిద్దరూ కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం జంపు రోడ్ల మీద దెబ్బలాడుకుంటున్నారండి బాబు. పైగా పార్క్ లో వందలాది మంది జనాలు చూస్తుండగా వీళ్ళిద్దరూ రోడ్డు మీద పడే గొడవకు అక్కడున్న జనాలు కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారిందండి. మరీ దారుణంగా ఈ రీల్స్ కోసం జంపు రోడ్ల మీద కొట్టుకుంటామేనరా బాబు, నాకు అర్థం కావట్లేదు. ఈ రీల్స్ పిచ్చిలో పడి మరీ ఒళ్ళు తెలియకుండా ఇలా దెబ్బలాడుకుంటున్నారేంట్రా బాబు. ఏటో ఈ సమాజం ఏంటో, ఈ జనం ఏంటో ఇలా తయారేంట్రా బాబు. ఈ సమాజం ఎటుపోతుందో ఏంటో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మాకు చెప్పండి. మొగుడు పిల్లల బంధం అంటే రాను రాను మరీ దిగజారిపోతుందండి. జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు బంగారం లాంటి సంసారాలను పాడు చేసుకుంటున్నారు. భర్త తాగొస్తున్నాడని ఆ భార్య ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ గరం వార్త చూడండి. ఇక ఈ ముచ్చటనైతే హైదరాబాద్ మేడిపల్లి ఠాణా ఇలాకాలో ఉన్న ఫీర్జాదిగూడలో జరిగిందుల్లా. రాఘవేంద్ర కాలనీలా సత్యనారాయణ సునీత అనే మొగుడు పిల్లలు ఇద్దరు బతుకుతున్నారు. ఇక తన పెన్విటి రోజు మందు తాగొచ్చి మస్తు పరిశాన్ చేస్తుండంట. ఒక దిక్కు తిట్టుడు, ఇంకో దిక్కు రోజు తాగొచ్చి కొట్టుడు. ఇక సునీతకు మొగుడి మీద మస్తు విసుగా చేసింది. ఇక మొగిన తమాషాలు ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఇంకా లాభం లేదని మొగుడిని లేపేయాలని డిసైడ్ గిట్లా అయ్యింది. ఇక కట్టుకున్నోని కాటికి పంపనీకి మంచి టైం కోసం చూసుకుంటూ వచ్చింది. ఇక టైం చివరికి రానే వచ్చింది. సుక్కేసుకొని దొంగున్న మొగుడిని షీరతోని ముందుగాల కాళ్ళు చేతులు కట్టేసింది. అటెన్గా సెంట్రింగ్ కర్ర తీసుకొని తలకాయతో పాటు ఒళ్ళంతా పులిసిపోయేటట్లు పొల్లు చంపింది. మస్తు దెబ్బలు గిట్లా తలగంగానే గా సత్యనారాయణ ఉన్న చోటనే సోయి సూతి లేకుండా ఊలబడ్డాడు.
ఇక కొడుకు నితిన్ కు ఫోన్ కొట్టి మీ అయ్య బండి మీదకి వెళ్ళి జారి పడ్డాడని అబద్ధం అని చెప్పి పిలిచింది. దెబ్బలు తగిలినగా సత్యనారాయణను ముందుగాల ఒక ప్రైవేట్ దవాఖాన గిట్లా దోలుకపోయినరు. ఇక అక్కడ డాక్టర్లు చూసి గీడైతే కుదరదని జల్దిన గాంధీ దవాఖానకు దోలుకపోవాలని సలహా గిట్లా ఇచ్చిండ్రు. ఇక గాంధీ దవాఖానకు దోలుకపోయేసరికి ఇంకేమున్నది ముచ్చట, గప్పటికే సత్యనారాయణ పానం పోయిందని సావు కబురు సల్లగా చెప్పిండ్రు అక్కడ డాక్టర్లు. ఇక సత్యనారాయణ సావు మీద మన పోలీసార్లకు జరంతా అనుమానం వచ్చింది. ఇక వాళ్ళ తరికాలు జరంతా గట్టిగానే దర్యాప్తు గిట్లా చేసిండ్రు. ఒక దిక్కు పోస్ట్ మార్టం కాగితం, ఇంకో దిక్కు డాక్టర్ సాబ్ల అభిప్రాయం తీసుకున్నారు. మళ్ళా సీసీటీవీ ఫుటేజ్ సుతంగా జల్లడబట్టిండ్రు. ఇక ఎక్కడ సుతంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్లు కానరాకపోయేసరికి సునీత మీద పోలీసులకు డౌట్ గిట్లా కొట్టింది. ఇక ఆమె టౌన్ కు తోలుకొచ్చి వాళ్ళకు తెలిసిన తీరుగా గట్టిగా అడిగేసరికి గడగడ ముచ్చట మొత్తం కక్కేసింది. మొగుడిని నేనే చంపినా అని శివరికి ఒప్పుకుంది. ఇక సత్యనారాయణ కాళ్ళు చేతులు కట్టేసిన చీరతో పాటు పొల్లు దర్శన కర్రను పోలీసులు తీసుకొని సునీతను బొక్కలేసిండ్రు. ఇప్పుడంతా జంజీ జనరేషన్ నడుస్తుంది. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో నేటి తరం బాగానే వంట పట్టించుకున్నారు. ఈ 5G జిందగీలో ఒక యువకుడు టెక్నాలజీని ఎలా వాడుకున్నారో తెలుసా? ఈ గరం వార్త చూడండి. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి సోంది జనాలు సుతంగా మస్తు తెలివి కల్లోళ్ళు అవుతుండ్రు. కొత్తగా ఏదొచ్చినా ఇట్టే అలవాటు చేసుకునే ఈ కాలం పిల్లలకు మనం ఏం చెప్పినా వినేటట్టే లేరు. వాళ్ళని చూసే మనం నేర్చుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఇక అస్సలు ముచ్చట ఏందంటే గోవాలో ఉండే శుభాంగ్ బోర్కర్ అనే పిల్లగాడు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో దర్శనానికి పోయిండు. ఇక మన దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రాలకు ఎట్లయితే పోతారో గట్లనే మస్తు మంది భక్తులుగా గుడికి వస్తారంట. గట్లనే మన శుభాంగ్ బోర్కర్ సుతంగా గుడిలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిండు. ఇక బయటకు వచ్చినాక గుడి ముందు విడిసిపోయిన కాస్ట్లీ చెప్పుల చేత కనిపించకపోయేసరికి జరంతసేపు ఆగమాగమైండు. ఇక ఎంత వెతికినాక చెప్పుల జాడ మాత్రం గానరాలే. ఇక ఏం చేద్దునా అని మస్తు తన్లాడిండు. గప్పుడే గాన మెదట్లా ఓ ఐడియా గిట్లా మెదిలింది. అదేందంటారా చూడుండ్రి మీరే. ఇక తన సెల్ ఫోన్లా చాట్ జీపీటీని తెరిచి చెప్పుల జాడ తీసి పెట్టమని అడిగిండు. ఆగు, చెప్పుల జాడ గా చాట్ జీపీటీ ఎట్లా చెప్తుందని అనుకుంటుండ్రులే. గదే కదా ఇక్కడ గమ్మత్తైన ముచ్చట. నేను బాగా కీసలు పెట్టి కొనుక్కున్న క్రాక్స్ చెప్పుల జాత దొరుకుతలేవు. వాటి జాడ ఎట్లా తెలుసుకోవాలని చాట్ జీపీటీలా అడిగిండు. ఆయనకు చెప్పులు దొరకబట్టుకోనికి గా చాట్ జీపీటీ కొన్ని సలహాలు గిట్లా ఇచ్చింది. మనుషులకు ఉండే ప్రవర్తన అంచనా వేసుకుంటా గిట్ల వెతుకుమని చెప్పుకొచ్చింది. ముందుగా అలా చెప్పిన ముచ్చట ఏందంటే, గుడికొచ్చిన వాళ్ళల్లా ఎవరన్నా తెలియక మీ చెప్పులు గిట్లా దొరుకుని జరంతా ముందుకు నడిచినాక అర్రే ఇవైతే మా చెప్పులు కాదని తెలుసుకొని ఆడ ఇడిసే ఛాన్స్ గిట్లా ఉంది. కాబట్టి మీరు చెప్పులు ఇప్పిన చోటుకెళ్ళి జరంతా దూరం జరిగి వెతుకమని చెప్పింది. ఇక అక్కడ ఉండే జనం దోసుకుంటా పోయేది గా చెప్పులు ముందు కొట్టుకుపోయే అవకాశం ఉందని, దాంతో పాటు సెక్యూరిటోళ్ళు గానీ క్లీనింగ్ చేసేటోళ్ళు గానీ చెప్పులను పక్కకు దోసే ఛాన్స్ ఉదంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక చాట్ జీపీటీ చెప్పిన ముచ్చట్లన్నీ అనుకుంటా గుడి బయట చెప్పుల కోసం వెతికిండి శుభాంగ్. గా చాట్ జీపీటీ చెప్పినట్టే చేసేసరికి శివర్కి గా చెప్పుల జాడ గిట్లా దొరికింది. ఇక చెప్పులు గిట్లా దొరకంగానే గా శుభాంగ్ కు మస్తు సమరం అనిపించింది. ఇక ఈ ముచ్చట్నంతా తీసి సోషల్ మీడియాలో దోసేసరికి ఇప్పుడు అది వైరల్ గిట్లా అయ్యి కూసుంది. ఇక నెటిజన్లు అందరూ ఒక్కొక్కరు ఒక్కో తీరిన కామెంట్ గిట్లా చేస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు గొడవ పడితే ఆపొచ్చేమో కానీ ఇద్దరు అమ్మాయిలు గొడవ పడితే మాత్రం ఆపలేం.
అదేంటో మీరే చూడండి. ఇక ఆడోళ్ళ మధ్య పంచాయతీలు ఎట్లుంటాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదుల్లా. గాళ్ళ మధ్య లడాయి గిట్లా షురు అయిందంటే ఇంకా ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎవ్వలనగా లొల్లిల గిట్లా దూరిండ్రంటేనా గాల దూల తిరుగుద్ది అన్నట్టే ఉంటది ముచ్చట. ఇక గీడ సుతంగా చదువుకునే ఇద్దరు ఆడోళ్ళ మధ్య క్లాస్ రూమ్ లో మాట పెరిగింది. ఇక ముచ్చట కాస్త కొట్లాట దిక్కు మళ్ళింది. ఇంకేముంది, ఇద్దరు కలిసి ఒకరినొకరు జుట్టు పట్టుకొని దోస్తులు అందరు చూస్తుండగానే పొల్లు అనుకున్నారు. ఇక వాళ్ళని ఆ పనికి క్లాసులున్న మిగతా సోపతోళ్ళు మస్తు తనలాడినరు. అయినా ఇంటేనా తగ్గేదే లేదన్నట్లు ఒకరి మీద ఒకరు దునికిండ్రు. బెంచీల మీద అడ్డాలు పడతా అంటే సుతంగా ఆగలేదంటే నమ్ముండ్రి. జుట్లు పట్టుకొని బర్ర ఈడ్చుకున్నారు. ఒకరు దౌడనొకరు వాయించుకున్నారు. కింద పడ్డా సుతంగా వెనక్కి తగ్గకుండా ఒకరినొకరు ఎగిరెగిరి కాలతోంది అనుకున్నారు. ఇక ఈ ముచ్చట ఏడ జరిగిందో ఏమో గానీ దీన్ని మొత్తం రికార్డింగ్ ఇట్లా తీసిన వాళ్ళు సోషల్ మీడియాలకు దోసిండ్రు. ఇప్పటికి ముచ్చట అయితే నెట్టింట్లో మస్తు వైరల్ గిట్లా అయ్యింది. గాల లొల్లి చూసినాక నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో తీరిన కామెంట్ గిట్లా చేస్తుండ్రు. కొన్ని సంఘటనలు మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. మరికొన్ని సంఘటనలు తలకిందులు అవ్వాల్సిన జీవితాన్ని కూడా నిలబెడతాయి. కావాలంటే మీరే చూడండి. ఇక ఆగి లిఫ్ట్ లో జరిగిన ముచ్చట చూస్తే మనకు ఒళ్ళు మొత్తం గగురు పొడిచి రోమాలు గిట్లా నిక్కబొడుచుకుంటాయి. ఇక్కడ ఓ పెద్ద మనిషి సాగు అంచుల దాకా పోయి శివర్కి భద్రంగా బయటపడ్డాడు. భూమి మీద నూకలు ఇంకా రాసి పెట్టున్నట్టున్నాయి. లేకుంటేనా ఈ పాటికే పాడెక్కేటోడు. ఇక అస్సలు ముచ్చట ఏందంటే ఒక ఆయన లిఫ్ట్ లోపలికి ఎక్కిండు. ఆయన దిగాల్సిన ఫ్లోర్ బటన్ సుతం నొక్కిండు. ఇక లిఫ్ట్ చాలా పోతూనే ఉన్నది. గంతల్ని ఆ పెద్ద మనిషి దిగాల్సిన ఫ్లోర్ గిట్లా వచ్చింది. లిఫ్ట్ దర్వాజాలు సుతంగా దానంతట అవే తెరుచుకున్నాయి. ఇక లిఫ్ట్లోకి వెళ్ళి కాలు గిట్లా తీసి బయట పెట్టిండో లేదో అబ్బర బిడ్డో. ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ మీరేమో పాల్కి వీడియోలో చూడుండ్రి. రానుల్లా ముచ్చట ఎట్లుందో. గిట్ల కాలు బయట పెట్టిండో లేదో లిఫ్ట్ మళ్ళా దబుక్కున చాలా ఉరికింది. గంతల్నే లిఫ్ట్లకెళ్ళిగా పెద్ద మనిషి బయట పడ్డాడు. ఇదంతా 1-2 సెకండ్లలోనే జరిగింది. జర్రంతా అటు ఇటు అయి ఉంటేనా గా పెద్ద మనిషి ఏమై ఉండటోడో ఏందో మీరే సోచాయించుండ్రి. ఇవి ఈనాటి గరం మసాలా. రేపటి గరం మసాల్లో మళ్ళీ గరం వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్ ఛానల్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్లే.